అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి 29-30 తేదీలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. పనులన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి పూర్తిగా వీడియోనైతే ఒంటరిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా వీడియోలో ఉండే ఆంతర్యం ఏంటో అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోను స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి. ఇంకా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఇప్పుడు మనం బ్రహ్మంగారి మాట అంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పటి రోజుల్లో జరుగుతుంది. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు ఏది చెప్పారో అది ఇప్పుడు ప్రస్తుత రోజులలో నిజం అవుతుంది అని చెప్పేసి మనందరికీ కూడా తెలిసిన విషయమే. అంతేకాకుండా బ్రహ్మ రాసిన రాతకు ఎంత శక్తి ఉందో బ్రహ్మంగారి కాలజ్ఞానానికి కూడా అంతే శక్తి ఉందన్నమాట. అటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఈ 3 రోజులలో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి మనసున్నవారండి. కుంభరాశి వారికి ఏదైనా కానీ ఒక పనిని అప్పచెపితే ఆ పని సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు అసలు నిద్రపోరనమాట. అంటే కుంభరాశి వారికి పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదైనా కానీ సాధించాలి, అందులో విజయాన్ని పొందాలి, అందులో నేనే మొదటి స్థానంలో ఉండాలి అని చెప్పి ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక ప్రత్యేకమైన గుర్తింపును కుంభరాశి వారు ఏర్పరచుకుంటారనమాట. గతంతో పోల్చుకుంటే కుంభరాశి వారికి ఇప్పుడు మనశ్శాంతి పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, తెలివితేటల పరంగా కానీ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చిందంటే కనుక కుంభరాశి వారు వారి యొక్క అనుభవాలని ఆధారంగా తీసుకొని జనాలని చూసి ఎన్నో రకాలైన గుణపాఠాలను నేర్చుకున్నారనమాట. అందరూ కూడా మాకులాగానే మంచిగా ఉన్నారు అంటే కుంభరాశి వారి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచిగా ఉంటుంది. ఎవరిని కూడా నొప్పించరు, ఎవరిని మోసం చేయరు. ఎదుటి వారిని బురిడి కొట్టించి వీరి పనులు చేయించుకోవడం అసలు వీరికి చేత కాదనమాట. చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, కుంభరాశి వారందరూ కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారంటే అసలు మాయ చేయడం అంటే ఏమిటి, ఎదుటి వారిని బురిడి కొట్టించడం అంటే ఏంటి, అసలు మాయ చేసి మంత్రం పెట్టి ఎదుటి వారి చేత పనులు చేయించుకుంటారని చెప్పి అంటారు. అది అసలు మనకు చేత కాదు కదా అని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడుకుంటారు. ఎందుకంటే నిజంగా కుంభరాశి వారికి మాయ చేయడాలు, మంత్రాలు పెట్టడాలు, కుతంత్రాలు మాట్లాడుకోవడాలు, ఎదుటివారికి అన్యాయం చేయడాలు ఇటువంటి ఏవి కూడా కుంభరాశి వారికి తెలియదు. ఏదైనా కానీ ఫేస్ టు ఫేస్ అనమాట. ఉన్నదేదో మొహాన్ని అనేసిస్తారు, మొహాన్ని చెప్పేస్తారు. ఎదుటి వారికి ఏదైనా చెప్పాలి అనుకుంటే గుండా బద్దలు కొట్టినట్టు చెప్తారు. కుంభరాశి వారికి కొంచెం మొహమాటం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏ రకంగా కూడా ఎంతవరకు మోసం చేయలేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. వీరికి ఉన్న మంచి మనసుకి, ఎదుటి వారికి సహాయం చేసే మనస్తత్వానికి భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ప్రత్యేకించి చెప్పాలి అంటే కుంభరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కుంభరాశి వారి యొక్క పార్ట్నర్ కోసం ప్రాణం ఇస్తారు, ఎక్కువగా వారి గురించి ఆలోచిస్తారు, వారి దగ్గర చాలా న్యాయంగా ఉంటారనమాట. ఎటువంటి మోసం చేయడం కానీ, ఎటువంటి అబద్ధాలు ఆడడం కానీ క్రిస్టల్ క్లియర్గా, అంటే ఒక తెల్లటి పేపర్ లాగా ఆ పార్ట్నర్ దగ్గర ఉన్నది మొత్తం కూడా ఏది దాపరికం లేకుండా అన్నీ కూడా చెప్పేస్తుంటారనమాట. ఇక కుంభరాశి వారు చాలా అంటే చాలా తెలివేలమైన వారండి. ఏదైనా కానీ ఒక రంగంలో వీరు రాణిస్తారు అంటే ఖచ్చితంగా వారి యొక్క తెలివితేటల వల్లే ఆ రంగంలో వీరు ముందుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే కుంభరాశి వారికి కాస్తంత మొహమాటం ఉంటుంది. ఆ మొహమాటం వల్లనే ఏంటంటే కనుక అప్పుడప్పుడు కొన్ని నష్టాలు అయితే వీరికి జరుగుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా అయిన వారిలో కాదు అని చెప్పలేకపోవడం వల్ల కొన్ని కార్యాలు అనేటివి వీరి చేత సులువుగా చెప్పించుకొని అవసరాలన్నీ కూడా తీర్చుకొని, అవసరాలు తీరిపోయిన తర్వాత వీరిని పక్కకు పడేస్తూ ఉంటారనమాట. వారు అలా పక్కన పడేస్తున్నారు అని చెప్పి తెలుసుకొని కూడా వారి యొక్క మనస్తత్వాన్ని కనిపెట్టి కూడా కుంభరాశి వారు అయ్యో ఏమైందిలే, పర్వాలేదులే, ఎవరి పాపాన్ని అల్లే పోతారులే అని చెప్పేసి అన్నట్టుగా ఆలోచిస్తున్నారే తప్ప
వారికితో నో అనే మాట చెప్పలేకపోతున్నారనమాట. కుంభరాశి వారు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక అటువంటి వారితో నో అని చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా వారి యొక్క అవసరాలు తీర్చడం ఇదే జీవితం అయిపోతుంది కనుక వారు మిమ్మల్ని నిజంగా ఒక అవసరాలకి వాడుకునే ఒక వస్తువులాగా చూసి అవసరం తీరిపోయిన తర్వాత పక్కన పడేసి ఒక వేస్ట్ లాగా పనికరిస్తారు తప్ప మీకంటూ ఒక ప్రత్యేకమైన విలువను మాత్రం ఇవ్వరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కడ ఎస్ చెప్పాలి, ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ అని చెప్పేసి ఈ విషయం పట్ల కాస్తంతా ఆలోచించుకొని ప్రవర్తించండి. ఇంకా ముఖ్యంగా కుంభరాశి వారు చేసే బిజినెస్లో కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ని పెట్టి ఎక్కువ ఎఫర్ట్స్ని పెట్టి ఎక్కువ అంటే కేర్ పెట్టి ఆ బిజినెస్లో ఎలాగైనా కానీ మాదే విజయం కావాలి అన్న సిన్సియారిటీని చూపించి ఆ పని మీద 100% ఎఫర్ట్స్ పెట్టేసేసి ఆ పనిలో ఖచ్చితంగా ఘన విజయాన్ని అయితే సాధిస్తారండి. ఇక్కడ వీరు చేస్తున్న ముఖ్యమైన చిన్న తప్పు ఏంటంటే కనుక వీరు ఏదైనా కానీ సాధించాలి అనుకున్నప్పుడు పూర్తిగా వారి యొక్క హెల్త్ను కూడా పక్కన పెట్టేస్తుంటారనమాట. అంత తీవ్రంగా దాని గురించి ఆలోచిస్తారు, అంత ఎక్కువగా దాని గురించి టెన్షన్ పడిపోతుంటారనమాట. కాబట్టి చేసే పనులు ఎప్పుడు కూడా ఉండే పనులే, ఏవి కూడా మన చేతిలో వచ్చినాక ఖచ్చితంగా మనం ఏదో ఒకటి పని చేసుకోవాల్సింది, ఒక రూపాయిని సంపాదించుకోవాల్సిందే. కానీ దేనికోసం? మన యొక్క హెల్త్ని కాపాడుకోవాలి, మనం బ్రతకడం కోసం. అవును కదా? అయితే అటువంటి బతుకును రిస్కులో పెట్టి మన పనుల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం లేదండి. పని మీద శ్రద్ధను చూపించాలి, కానీ ఆరోగ్యం తర్వాతనే అన్ని విషయాలు. గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు. ఈ మధ్య కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, బాడీ పెయిన్స్ రావడం, అంతేకాకుండా కొంచెం టెన్షన్, ఒత్తిడి, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ కూడా సమస్యలతో ఎక్కువగా సఫర్ అయిపోతూ ఉన్నారనమాట. కాబట్టి చేసే పనులన్నీ కూడా చేసుకోండి, కానీ టైంకి తినడం, టైంకి పడుకోవడం, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకుండా ఉండడం, కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టడం, మంచి హెల్తీ ఫుడ్ తినడము, కాయలు, పండ్లు, కూరగాయలు తినడము, కాస్తంత ధ్యానం చేసుకోవడం, కొంచెం వ్యాయామం చేయడము, ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం వలన మీ హెల్త్ని కూడా మీరు కాపాడుకున్నట్లు ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువగా ఎప్పుడు పనే అని చెప్పి ఒత్తిడిలో పడిపోకుండా మధ్య మధ్యలో కాస్త ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ ఉండండి. ఈ 3 రోజుల విషయానికి వస్తే కనుక కుంభరాశి వారికి 3 రోజులు కూడా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా చక్కగా కలిసి రాబోతుందండి. ఎటువంటి పనుల్లో ఉన్న, ఎటువంటి బిజినెస్లో ఉన్నా కూడా పెట్టుబడులు పెట్టిన దగ్గర ఎక్కడైతే ₹1 పెట్టుబడి పెడతారో అక్కడ పెట్టుబడి పెట్టే దగ్గర రూపాయి దగ్గర ₹10 కలిసి వచ్చే అవకాశం అయితే బాగా కనిపిస్తుందన్నమాట. కాబట్టి బిజినెస్ పరంగా ఎటువంటి నష్టాలు రావు. చిన్న బిజినెస్ అయినా, పెద్ద బిజినెస్ అయినా మీకు ఇప్పుడు డబ్బు పరంగా చాలా అనుకూలంగా ఉంది. ధన ద్వారాలు అనేవి తెరుచుకున్నాయి అన్నమాట. కాబట్టి డబ్బుకి ఎటువంటి దిగులు ఉండదు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి కుంభరాశి వారికి ఈ 3 రోజులు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి. గతంలో కొన్ని గొడవలు జరిగినప్పటికీ కూడాను వాటన్నిటికీ కూడా మర్చిపోయి ఇది కరెక్ట్ కాదు, నలుగురిలో ఇది గొడవలు పడకూడదు, మన బ్రతుకులు పలుచనైపోతాయి, ఎప్పటికైనా కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైన విలువను తెచ్చుకోవాలి, ఒక గుర్తింపును తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఒకరికొకరు తెలుసుకొని, ఒకరినొకరు అర్థం చేసుకొని, సమాజం గురించి కూడా ఆలోచించి భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా అండర్స్టాండింగ్గా ఉంటారనమాట. చాలా అద్భుతంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. ఇక సంతాన పరంగా చూసుకుంటే గతంలో సంతాన పరంగా చిన్న అనారోగ్య సమస్యలు అయితే వచ్చినప్పటికీ కూడాను సంతాన పరంగా కూడా ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సంతాన పరంగా పిల్లలు ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి. విద్యార్థులు కూడా ఈ మధ్య రీసెంట్గానే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే విన్నారు. వాళ్ళు చక్కగా చదువుల్లో ముందుంటారనమాట. ఇంకొంచెం కష్టపడి చదివితే వాళ్ళు సాధించాలి అనుకున్న గమ్యం మీద ఖచ్చితంగా సాధిస్తారని చెప్పుకోవచ్చు అనమాట.
విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉందండి. ఇంకా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. లవర్స్ పరంగా గతంలో కొన్ని గొడవలు జరిగినప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుత రోజులలో అయితే లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇంకా అప్పులు ఇచ్చి బాధపడేవారు ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు అప్పుడు కూడా తీర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహం భాగ్యం కూడా కలిగే యోగం అయితే కనిపిస్తుందన్నమాట. సంతాన పరంగా అంటే ఎవరైతే మా బిడ్డలకి హెల్త్ బాగలేదు, మా బిడ్డలకి మంచి ఆరోగ్యం లేదు, మా బిడ్డలు చదువులో సరిగ్గా లేరు, ఎటువంటి ప్రాబ్లమ్స్ సంతాన పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ సంతాన పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి. ఇక రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా అనుకూలంగా ఉందండి. ఈ మూడు రోజుల్లో మీకు ఒక రోజు అయితే ప్రయాణం తగులుతుంది. ఇక 2 రోజులు అయితే వర్క్ పరంగా బిజీగా ఉంటారనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు కానీ, నష్టాలు కానీ, కష్టాలు కానీ, దుఃఖాలు కానీ ఇవేవి కూడా లేవు. ఇక మన వారెవరో పరాయి వారెవరో అని గుర్తుంచుకొని దాని పరంగా మనుషులతో మలుచుకుంటూ ఎవరి దగ్గర సీక్రెట్ చెప్పాలి, ఎవరి దగ్గర సీక్రెట్ చెప్పకూడదు, ఆ ఒక్క విషయాన్ని తెలుసుకొని ప్రమోషన్ కూడా వచ్చే స్థాయికి మీరు చేసుకోబోతున్నారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చు. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినట్టుగా మంచిగా మీకు నచ్చిన విధానంగా మార్చుకోవడం మీ చేతిలోనే ఉంటుందన్న విషయం తప్పకుండా తెలుసుకోండి. అలాగే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తులు కొన్ని సలహాలు కూడా ఇస్తారు. ఈ యొక్క సలహా మీకు బాగా నచ్చుతుంది. ఆ అవకాశాన్ని ఏ విధంగానైనా కానీ మీరు ఉపయోగించుకుంటారు. అయితే ఈ రోజున కాస్తంత గందరగోళ ఆందోళన కల పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరు ప్రయత్నాలు మొదలుపెట్టండి. కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కూర్చొని మాట్లాడుకోండి. తప్పకుండా ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రుల నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలు కూడా మీకు తప్పక లభిస్తాయి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు మీకున్నటువంటి కాస్తంత బద్ధకం రీత్యా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయేటువంటి ఛాన్స్ అయితే మీకు ఈ 29-30 తేదీలో కనిపిస్తుంది. మీరు ఏ విషయంలో అడాప్ట్గా ఉండండి. 1-2 సార్లు ఆలోచించుకోండి. ఫైనల్గా మాత్రం డెసిషన్ అయితే తీసుకోండి. అలాగే మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కాకుండా మీరైతే ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తర్వాత మీరు ఎంత బాధపడినా కానీ ఆ నష్టాన్ని పూడ్చుకోలేరు. ప్రేమ వ్యవహారాలను పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే ఈ యొక్క మంత్ ఎండ్ వరకు కూడా మీరు వెయిట్ చేశారు. ఇక తొందరపడి ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఇకపోతే వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఎలాంటి తలనొప్పులు లేకుండా చాలా హ్యాపీగా అయితే మీరు ఉంటారని చెప్పుకోవాలి. ఇక అమ్మాయి మాత్రం మీ ఉన్నతిని చూసి, మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చు, కన్నెర్ర చేసి చూస్తుందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది పక్కా. కాబట్టి ఇది ఆ స్త్రీ విషయంలో మాత్రమే అప్రమత్తత అనేది పక్కా అవసరం. ఈ రాశివారు ఈ రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతుందని చెప్పుకోవాలి. ఆవిడ ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో కూడా తెలియజేయలేము. అంటే మీ జీవితంలో ఆవిడ తప్పకుండా ఎంటర్ అవబోతుంది. వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల అన్ని రకాలుగా మీకు నష్టమే కలుగుతుంది. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేయదండి. కాబట్టి ఎవరైనా కానీ ఒక కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే ఈ సమయంలో వారి ప్రమాదమే అని చెప్పాలి. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు ఈ 2 రోజులైతే అప్రమత్త అయితే చాలా అవసరం. మీకు ఇంకా వెంటనే అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఆ స్త్రీతో బంధం అనేది తెంచేసుకోండి. ఆమెతో ట్రావెల్ అవుతూ ఉన్నట్లయితే కనుక ఆమె రిలేషన్ మీరు తెగదెంపులు చేసుకుంటే కష్టాలు కూడా తీరిపోతాయి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది, లాస్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా అప్రమత్తంగా అయితే ఉండండి. మిగతా అన్ని అంశాలని చూసుకుంటే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు ఈ జాతకులకు రేపటి రోజున బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలకు సంబంధించి ప్రయాణాలు మంచి లాభాలు ఇస్తాయి. ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలో విస్తరించేటటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. కాబట్టి చేసేటువంటి పనుల గురించి, చేసేటువంటి ఆలోచనల గురించి ఎవరికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అస్సలు ఇవ్వకండి. రహస్యంగా ఉంచండి. నిత్యం కూడా మీరైతే శివారాధన చేసుకుంటూ ఉండండి. అన్నీ కూడా శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీరు అతి త్వరగా నెరవేర్చుకుంటారు. ఇక
ఈ స్త్రీ ద్వారా మీకు చాలా అంటే చాలా లాస్ అని చెప్పుకున్నాం కదండి. ఆ స్త్రీ మీ మీద పగబట్టి మిమ్మల్ని ఏం చేయబోతుందనే విషయాలు కూడా మీరు, కాబట్టి ఆ స్త్రీ ద్వారా కొంచెం అయితే జాగ్రత్త పడవలసినటువంటి అవసరం అయితే పూర్తిగా ఉంటుంది. ఆవిడ ఎవరనేది మీకు అంటే గతంలో మీకు ఏదైనా గొడవ జరిగినా కానీ, లేదంటే ఆవిడ పట్ల మీరు ఏదైనా కానీ నిర్లక్ష్య భావంగా ఏదైనా మాట్లాడినా, ఆవిడ కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, ఆవిడ మీ మీద బాగా పగబట్టి మిమ్మల్ని ఎప్పుడొకప్పుడు దెబ్బతీసే విధానంగా ఆవిడ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టి అవేవి కూడా సఫలం అవ్వకుండా చాలా రోజుల నుంచి అంటే సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండడం వల్ల రేపటి రోజున ఆవిడకు సరైనటువంటి సమయంగా భావించి మిమ్మల్ని ఏదో ఒక విధానంగా మట్టు పెట్టాలని చెప్పి చూస్తున్నట్టుగా రేపటి రోజున తెలుస్తుంది. కాబట్టి ఆ స్త్రీ ఎవరనేది మీ దగ్గరికి వచ్చినా కానీ, లేదంటే మీతో ఏదైనా సహాయం కోరి వచ్చినా కానీ ఆవిడని కొంచెం దూరంగా ఉంచడం అనేది అన్ని విధాలుగా కూడా మీకు మేలు జరుగుతుంది. అంటే మీకు ఆవిడను పరిచయం చేసిన వ్యక్తులు కావచ్చు, లేదంటే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ ఈ విషయం పట్ల మాత్రం మీరు తప్పకుండా అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పని అయితే ఉంటుందండి. ఈ విధంగా ఈ రాశి వారికి కొన్ని ప్రతికూలతలు అనుకూలతలు కనిపిస్తున్నాయి. ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు తప్పకుండా శివారాధన అయితే చేసుకోండి. మీ మనసుకు ఎంత కష్టంగా అనిపించినా కానీ, మీ మనసుకి ఎంత కష్టంగా అనిపించినా, ఏదైనా బాధగా అనిపించినా కానీ ఈ యొక్క శివారాధన చేసుకోవడం వల్ల, అలాగే శనేశ్వరుడి యొక్క స్తోత్రం పఠించుకోవడం వల్ల, నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి చక్కగా శివాభిషేకం చేసుకోవడం, లేదా నవగ్రహ ఆరాధన చేసుకోవడం, ఇలాంటివి శని భగవానుడికి ఇష్టమైనటువంటి పనులు, నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వడం, అలాగే నల్లని వస్తువులు దానంగా ఇవ్వడం, ఇంకా మీకు సోమద కనుక ఉన్నట్లయితే దేశీయ గోమాను ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి ప్రతికూలమైన సమయాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. మీ మనసు కూడా నిర్మలంగా మారిపోతుంది. దేనికి కూడా మీరు ఎక్కువగా భయానికి లోనవ్వకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు నిండుగా పుష్కలంగా ఉంటుంది. ఈ విధంగా అయితే ఈ రాశి వారికి, అన్ని రంగాల వారికి, వృత్తి వ్యాపార వైద్య రంగాల్లో ఉన్న వారందరికీ కూడా అందరికీ మీకైతే మిశ్రమంగా అయితే మీ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి ఒక్క స్త్రీ విషయంలో తప్ప మిగతాదంతా కూడా ప్రయాణాలతో సహా అన్నీ కూడా మీకు మంచి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వారి పట్ల మీరు ప్రవర్తన, అలాగే వారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు ఒత్తిడికి గురవ్వడం, ఇవన్నీ కూడా మామూలుగా సాధారణంగా జరిగిపోతాయి. కాబట్టి చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న వారి అనారోగ్యాన్ని మీరు మాత్రం టెగిటీజ్గా తీసుకోకండి. దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి వారికి అందించినటువంటి ఆరోగ్యాన్ని తప్పకుండా వైద్యుడి ద్వారా తీసుకునేలాగా చేయండి. మీరు ప్రోత్సహిస్తే వారు కూడా కొంచెం ధైర్యంగా ఉంటారు. కాబట్టి మీ ప్రోత్సాహం వారిని అయితే చక్కగా ఆనందపరిచే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ఫలితాలు ఉన్నాయని ఇంతవరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.